ఫలితాల సరళిని మీకు అందించడానికి ప్రతినిధులను అక్కడికి పంపించి మరి అత్యంత వేగంగా మీకు అందిస్తుంది 60. కాంగ్రెస్ ప్రస్తుతం 60 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ కేవలం 20 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. ప్రాంతీయ పార్టీలైన జననాయక్ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్దళ్ పార్టీ కేవలం 1-2 స్థానాల్లో మాత్రమే పరిమితమయ్యాయి. ఇతరులు ఒక చోట మాత్రమే ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. హర్యానాలో మూడవసారి అధికారంలోకి రావాలి అంటే బీజేపీ 46 స్థానాల్లో కైవసం చేసుకోవాలి. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతం 60 స్థానాల్లో కైవసం చేసుకుంది. 46 మ్యాజిక్ ఫిగర్ ని దాటి ప్రస్తుతం ఎర్లీ ట్రెండ్స్ లో ఆధిక్యతను కొనసాగిస్తోంది. ఇటు జమ్మూ కాశ్మీర్ లో హంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి కేవలం 38 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కొనసాగిస్తుంది. ఈ ఎర్లీ ట్రెండ్స్ పై మీ అభిప్రాయాన్ని ఏంటి? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా ఈ ఎర్లీ ట్రెండ్స్ పై మీరేమనుకుంటూ ఉన్నారు? బీజేపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది? కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది? కాశ్మీర్లో ఏం జరగబోతోంది? హర్యానాలో ఏం జరగబోతోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఎగ్జాక్ట్లీ రోహిత్, ఒక్కసారిగా హర్యానాలో తెలంగాణ ఫలితాలు రిపీట్ అవుతున్నాయంటే అవునని అనిపిస్తుంది. చాలా క్లియర్గా హర్యానాలో ఎగ్జిట్ పోల్ సంబంధించి, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో ఆధిక్యత కనబడుతుంది. బీజేపీ కేవలం 20 స్థానాలు. ఎస్, చాలా చతికిల పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. పోస్టల్ బ్యాలెట్లోనే ఇంత ఘోరమైనటువంటి పరాభవాన్ని బీజేపీ మూటగట్టుకోబోతుంది. ఇక వాస్తవ ఫలితాలు ఏ రకంగా ఉంటాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సీఎం అభ్యర్థి భూపేందర్ సింగ్ హూడా ఆయన ముందంజలో ఉన్నారు హిసార్ నుంచి. మరోవైపు లాడ్వా నుంచి సైని, నాయబ్ సింగ్ సైని ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రస్తుతమైన ఆధిక్యత కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా క్లియర్గా రిజల్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్, ఇక్కడ మనకు హర్యానాకు సంబంధించి చాలా క్లియర్గా కుల సమీకరణాలు ఉంటాయి. చాలా రైతుల అంశం చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే రైతులకు సంబంధించి చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాదాపు 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతుంది. సో ఖచ్చితంగా 10 ఏళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఖచ్చితంగా ఒక వ్యతిరేకత అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో అక్కడ ఇదే స్పష్టత కనిపిస్తుంది మనకు. సో ఆ రకంగా మనకు అర్థమవుతుంది. ఎస్, ఇక్కడ మొత్తం మీద ఎక్కడ బీజేపీ ప్రభావం చూపినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి మనం మళ్ళీ బ్రేకింగ్ చూస్తున్నాం. హర్యానాలో తెలంగాణ ఫలితాలు రిపీట్ అవుతున్నాయి. స్పష్టమైన ఆధిక్యత దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. 60 స్థానాలు ప్రస్తుతం ముందంజలో కనబడుతోంది. బీజేపీ 20 స్థానాల్లో మాత్రమే పరిమితమైన పరిస్థితి. ఎస్, చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. స్పష్టమైన ఆధిక్యత దిశగా కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో దూసుకెళ్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. బీజేపీ 20, జేజేపీ 1, ఐఎన్ఎల్డీ 2, ఇతరులు 1 స్థానాల్లో మాత్రమే పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ మెల్లమెల్లగా ఒక్కొక్క రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంటూ రాష్ట్రాల్లో తమ ఆధిక్యతను పెంచుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అఫ్కోర్స్ జమ్మూ కాశ్మీర్లో మాత్రం చివరి క్షణంలో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందా? అక్కడ కూటమి అధికారంలోకి వస్తుందా? నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందా? లేదంటే హంగ్ ఏర్పడుతుందా? హంగ్ ఏర్పడే పక్షంలో పీడీపీ ఇతరులు పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అక్కడ 38 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉన్నాయి. కానీ హర్యానాలో మాత్రం కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ దిశగా ఎర్లీ ట్రెండ్స్లోనే ఆధిక్యతను కొనసాగిస్తుంది. 46 మ్యాజిక్ ఫిగర్ అయితే 60 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ తమ ఆధిక్యతను పెంచుకున్నాయి. 41 స్థానాల్లో జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ఆధిక్యతను పెంచుకున్న పరిస్థితి ఉంది. బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. హర్యానా ఫలితాలు, జమ్మూ కాశ్మీర్ ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి, చాలా ఉత్కంఠను రేపుతూ ఉన్నాయి. మొన్నటి లోక్సభ ఫలితాల కంటే ఎక్కువగా ఇప్పుడు ఇవి ఉత్కంఠను కలిగిస్తున్నాయి. అందుకే మొత్తం ప్రపంచం అంతా కూడా జమ్మూ కాశ్మీర్ ఫలితాల వైపు చూస్తూ ఉంది. యావత్ దేశం అంతా కూడా హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాల వైపు చూస్తూ ఉంది. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ను సాధిస్తుందా? ఒకవేళ అధికారాన్ని చేజిక్కించుకునే పార్టీ భారీ మెజార్టీతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? బోటాబోటీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? హర్యానాలో ఏం జరగబోతోంది? జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తర్వాత బీజేపీ తీసుకున్న నిర్ణయానికి లభించే మద్దతు ఏంటి అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జమ్మూ రీజియన్లో ఎక్కువగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం అక్కడ ఉంటుంది. సో ఇక్కడ బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 స్థానాలకు గాను కాంగ్రెస్. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో 48 మెజార్టీ ఫిగర్ అక్కడ. ఎందుకంటే నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి ఎల్జీ కనుక ఎమ్మెల్యేల నామినేషన్ సంబంధించి ట్రాన్స్పరెంట్గా వ్యవహరించాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ చెప్తోంది. ఒమర్ అబ్దుల్లా కొంత గందరగోళానికి గురైన పరిస్థితి, కాస్త టెన్షన్తోనే కనబడుతున్నాడు. ఎందుకంటే క్లియర్గా కనుక ఒకవేళ హంగ్ కనుక ఏర్పడితే జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ
అక్కడ పీడీపీ అలాగే ఈ నామినేటెడ్ ఎమ్మెల్యేలు కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది కాబట్టి కాస్త నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ సంయుక్తంగా పోటీ చేసిన ఈ కూటమిలో కాస్త టెన్షన్ అయితే కనబడుతుంది. కానీ చాలా స్పష్టంగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళు కూడా దూసుకెళ్తున్న పరిస్థితి. బీజేపీకి నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ కూటమికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. వీళ్ళు 41లో ఉన్నారు, వాళ్ళు 28 మాత్రమే ప్రస్తుతానికి పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. రోహిత్, అలాగే ఇక్కడ హర్యానాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కూడా 46 మ్యాజిక్ ఫిగర్, అక్కడ 46 దాటితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. కానీ బీజేపీకి హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్సెస్ దాదాపుగా గల్లంతైనట్టుగా కనిపిస్తుంది. హర్యానాలో ఓటర్లు ముఖ్యంగా ఫార్మర్స్ అలాగే ముఖ్యంగా ఆ ప్రాంతంలో జాట్స్ తర్వాత దళిత్స్ వీళ్ళంతా కూడా షాక్ ఇచ్చినట్టు కనబడుతుంది. బీజేపీకి చాలా తక్కువ స్థానాలు పరిమితమైన పరిస్థితి. 23 స్థానాల్లోనే బీజేపీ పోస్టల్ బ్యాలెట్లో పరిమితమైంది. ఇక కాంగ్రెస్ ఏకంగా 60 స్థానాలు పైగా దూసుకెళ్ళింది. 61 స్థానాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపిస్తుంది. ఐఎన్ఎల్డి 2, జేజేపీ 1, అలాగే ఇతరులు 1 స్థానంలో కనిపిస్తుంది. ఇక్కడ జేజేపీ కూడా చాలా ఆశలు పెట్టుకుంది బీజేపీ, కానీ జేజేపీ నథింగ్, అక్కడ 1 స్థానాన్ని మాత్రం ప్రస్తుతం పరిమితమైన పరిస్థితి. బట్ ఇవన్నీ కూడా జస్ట్ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ మాత్రమే, కానీ వాస్తవ ఫలితాలు ఇంకా చేంజ్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దాంతోపాటు ఇప్పటికే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్స్ కూడా షురూ చేసింది. మరోవైపు చాలా ప్రాంతాల్లో హర్యానాలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా జోష్తో కనిపిస్తున్నారు. ఖచ్చితంగా తాము అధికారం దక్కించుకుంటాము అనే ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రిజల్ట్స్ ఇక్కడ రిపీట్ కాబోతున్నాయి అనే సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. రోహిత్, ఎస్ రైట్. ఒకసారి కాంగ్రెస్ సునామీ మనకు మళ్ళీ కనబడుతుంది. మీరు చెప్తున్నట్టుగా ఒక్కొక్క రాష్ట్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకున్న దిశగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రోహిత్, ఎస్. कारण మనకి హర్యానా ఫలితాలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సునామీని ఇక్కడ కనిపిస్తూ ఉంది. 2 చోట్ల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇవి ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎర్లీ ట్రెండ్స్ నిజం చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ 63 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంటే బీజేపీ 23 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. మనకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా బీజేపీ 18 నుంచి 27 వరకు గెలిచే అవకాశమే ఉంటుందని చెప్పాయి. సో ఆ 18 నుంచి 27 స్థానాల్లో మాత్రమే అక్కడ బీజేపీ ప్రస్తుతానికి ఆధిక్యతను కనబరుస్తుంది. రైట్. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం పెంచుకుంది 65 స్థానాల్లో. ఎస్, 65 స్థానాల్లో అక్కడ చాలా క్లియర్గా మనకు ఆధిక్యత కనబడుతోంది. బీజేపీ కేవలం 21 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సంబంధించి స్పష్టమైన ఆధిక్యత కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం దిశగా హర్యానాలో చాలా క్లియర్గా దూసుకెళ్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా 41 స్థానాల్లో దూసుకెళ్తోంది. బీజేపీ కేవలం 28 స్థానాలు. బీజేపీ, పీడీపీ ఇక్కడ ఒంటరిగా పోటీ చేశాయి. పీడీపీ చాలా 4 స్థానాలకి పరిమితమైన పరిస్థితి. ఇక ఇతరులు 12 స్థానాల్లో అక్కడ ఆధిక్యత కనబడుతున్న పరిస్థితి కనబడుతోంది. రైట్. ఇక దాదాపుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు అరగంట పూర్తయింది. దాదాపుగా పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. 1 అవర్ అయిపోయింది దాదాపుగా. రోహిత్, ఒకసారి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. అక్కడ ఓట్ల లెక్కింపు పూర్తి చేసుకొని దాదాపుగా ముగించినట్టు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఉన్న ట్రెండ్స్ ఇవి. 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటే బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. లోకల్ పార్టీలైన జననాయక్ జనతా పార్టీ 1, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ 2 స్థానాల్లోనే ఇతరులు 1 స్థానంలో ఆధిక్యతలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ 41 స్థానాల్లో ఆధిక్యతలో ఉంటే బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చేసరికి ఇక సాధారణ ప్రజల ఓటింగ్ వాళ్ళ ఎటువంటి తీర్పును రాస్తారు, సాధారణ ప్రజలు రాసిన తీర్పుని ఇప్పుడు కౌంట్ చేయబోతున్నారు. ఇప్పటి నుంచి ఈ నెంబర్స్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మినిట్ టు మినిట్ ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన ఎర్లీ ట్రెండ్స్లో మనకి ఎంప్లాయీస్ ఓట్ మూడ్ని మాత్రమే తెలియజే